హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు పర్యటనానుభవాలు శీర్షికన యాత్రానుస్మృతిగా చైనా అనేటువంటి అంశాన్ని డాక్టర్ సిహెచ్ శారద స్వీయానుభవంగా అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. యాత్రానుస్మృతిగా చైనా, డాక్టర్ సిహెచ్ శారద స్వీయ అనుభవాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఇక మేము చూసిన చైనా. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా తూర్పు ఆసియా దేశాలలో అతిపెద్ద దేశంగా ఉంది. రాజధాని బీజింగ్. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అధికార పార్టీ. జనాభా విషయంలో ఇండియా తర్వాత 140 కోట్లతో, జీడిపిలో అమెరికా తర్వాత, ఇక వైశాల్యంలో రష్యా తర్వాత రెండో స్థానంలో ఉంది చైనా. చైనా మొత్తం 33 భాగాలుగా, అవి 22 ప్రావిన్సులు, 5 స్వయం ప్రతిపత్తి కలిగిన భూభాగాలు, 4 మున్సిపాలిటీలు, 2 స్వయం పాలిత ప్రాంతాలుగా విభజింపబడి ఉంది. ఎంతో పురోగతి సాధించిన ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. చైనా చూడ్డానికి 31 మంది సభ్యులు గల మా బృందం మే 6వ తేదీ రాత్రి 11:30 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి 5 గంటల తర్వాత సింగపూర్ చేరాం. చైనా సింగపూర్లో సమయం మనకన్నా 2.5 గంటలు ముందుంటుంది కాబట్టి వెళ్ళేసరికి ఉదయం 7:30 అయింది. 8:30కే బీజింగ్ విమానం. పరుగులతో వెళ్ళాం. మధ్యాహ్నం 2 గంటలకు బీజింగ్ చేరాం. చైనాలో ఇమ్మిగ్రేషన్ అధికారులు చాలా ఖచ్చితంగా ఉంటారు. బయటకు రావడానికి 2 గంటలు పట్టింది. చైనా యువకుడు లియో గైడ్గా మమ్మల్ని తీసుకొని, ఎక్కువ సమయం లేదు కాబట్టి బీజింగ్ నగరంలోని ఒక పురాతన గ్రామానికి తీసుకువెళ్ళాడు. బొమ్మరిల్లు వంటి చిన్న చిన్న ఇళ్ళు, చిన్న వీధులతో ఎంతో శుభ్రంగా ఉంది. ఇండియన్ రెస్టారెంట్లో భోజనం చేసి రూమ్కి వెళ్ళిపోయాం. మొదటి రోజు ఉదయం 1.5 ప్రయాణం చేసి ప్రపంచంలోని అతిపెద్ద కూడళ్లలో ఒకటైన తియనన్మెన్ స్క్వేర్ దగ్గరికి వెళ్ళాం. 1989లో జరిగిన దుర్ఘటనను గురించి ఆ గైడ్ చెప్పాడు. చైనాలోని అన్ని నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువ కావడం వలన పార్కింగ్ చాలా కష్టం. ఎక్కువసేపు ఉండనివ్వరు. బస్సు నుండి త్వరగా దింపేసి వెళ్ళి ఎక్కడో పెట్టుకొని రమ్మన్నప్పుడు మళ్ళీ వస్తారు. చాలా దూరం నడవాల్సి వచ్చింది. రాజధాని కావటం, చైనా అధ్యక్షుడు, ప్రధాన అధికారులు ఉండే ప్రదేశం కాబట్టి నిఘా ఎక్కువ. ప్రజానాయకుల, చైర్మన్ మావో స్మారక చిహ్నాలైన భవనాలు, నేషనల్ మ్యూజియం, తియనన్మెన్ గేట్ ఇటువంటివి ఉన్న ముఖ్య ప్రదేశాలు. అన్నీ దూరం నుండి చూస్తూ పీపుల్స్ రిపబ్లిక్ చైనా స్థాపనకు మూలకారకుడు, సిద్ధాంత రాజకీయవేత్త మావో ముస్సోలినీ అక్కడ దాని వద్దకు వెళ్ళాం. అప్పటికే అనేక మంది స్థానిక ప్రజలు, యువకులు, ఎక్కువగా విద్యార్థులు ఉదయం 10కే కిలోమీటర్ల మేర కలుపుతూ సాగిన నిర్మాణం 100 సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చింది. గోడపైకి వెళ్ళి చూస్తే అక్కడ కొంచెం మరి అనంతమైన అడవులు, అక్కడి నుంచి చూస్తే పచ్చదనం, ఆకాశం చాలా బాగుంది. మానవుడు ఇంత శక్తివంతుడా అనిపిస్తుంది. కొద్దిగా వర్షం, చలిగాలితో ఎక్కడం దిగటం గోడపై కొంచెం ఇబ్బంది అనిపించింది. కిందికి దిగి వచ్చాక స్థానిక రెస్టారెంట్లో భోజనం, ఎక్కువ మాంసాహార పదార్థాలు ఉన్నాయి. మేము తీసుకెళ్ళిన పచ్చళ్ళు, పొడులతో బాగానే తిన్నాం. మంచిది కాకపోయినా భోజన సమయంలో
ప్రతి టేబుల్పై కోకో కోలా వంటి కూల్ డ్రింక్ బాటిల్స్ తప్పకుండా పెడతారు. చైనా ప్రజలు భోజన ప్రియులు. వర్షం వలన కొన్ని చూడలేకపోయాం. సాయంత్రం ఒలింపిక్స్ జరిగిన పక్షిగూడు ఆకారంలో ఉన్న నేషనల్ స్టేడియం, వాటర్ స్పోర్ట్స్ కోసం ప్రత్యేకంగా నిర్మించిన చతురస్రాకారంలో ఉన్న వాటర్ క్యూబ్ను బయట నుండే చూసాం. చైనా జనానికి బద్ధకం లేదు. ప్రధాన రోడ్లపై కూడా పరిగెడుతూ కనపడతారు. ఎయిర్పోర్ట్లో కూడా వ్యాయామం చేస్తున్నారు. కొన్ని చోట్ల పిల్లలు కూడా ఖాళీగా ఉన్నప్పుడు కాళ్ళు చేతులు కలిస్తూ కనిపించారు. ఇక్కడ అలా చేస్తూ కనపడితే నవ్వుతారు మన వాళ్ళు మన దేశంలో. మూడో రోజు టెంపుల్ ఆఫ్ హెవెన్ అనే దేవాలయం చూసాం. ప్రజల క్షేమం, మంచి పంటలు పండాలని ప్రార్థన చేసే ప్రదేశం. తమ కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే సంవత్సరం బాగుండాలని ప్రార్థిస్తారు. 4 వైపులా పెద్ద ద్వారాలతో విశాలమైన ప్రాంగణంలో ఎత్తు మీద 3 అంతస్తులుగా కనిపించే గోపురాలతో దేవాలయం లోపలి పైభాగం అద్భుతమైన చిత్రాలతో నిండి కళాత్మకంగా ఉంది. ఎక్కడికి వెళ్ళాలన్నా గంట 2-3 గంటలు సమయం పడుతుంది. మధ్యాహ్నం స్టేషన్కి వెళ్ళి బుల్లెట్ ట్రైన్లో షియాన్కు బయలుదేరాం. బుల్లెట్ ట్రైన్ అనుభవం కూడా చాలా బాగుంది. విమాన ప్రయాణానికి పట్టినంత సమయమే పడుతుంది. మరింత అందుబాటులో ఉంది. చైనాలో బుల్లెట్ ట్రైన్ 550 నగరాలను గలుపుతూ 45,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ సమయాన్ని ఆదా చేస్తుంది. గంటకు 360 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఎంత వేగంతో వెళ్తుందో రాబోయే స్టేషన్ ఏదో ముందుగానే లోపల తెలిపే వీలు ఉన్నది. అక్కడ యువత, ఉద్యోగస్తులు వీరు విపరీతంగా వినియోగించుకుంటున్నారు. టూరిస్టులకు కూడా చాలా ఉపయోగం ఆ బుల్లెట్ ట్రైన్స్. కాకపోతే స్టేషన్లో 3 నిమిషాలకు మించి ఉండదు. లేట్ చేసి దిగలేకపోతే 1-2 గంటలకు తర్వాత వచ్చే స్టేషన్లో దిగి రావాలి. మన దగ్గర ఉన్న లగేజ్తో 30 మంది దిగటం చాలా కష్టం. ఎక్కువ మంది చురుగ్గా ఉండడం, అందరి లగేజ్ వాళ్లే దింపడం వలన తేలిగ్గా దిగి ఊపిరి పీల్చుకున్నాం. ఈ ట్రైన్ ప్రయాణం చాలా సరదాగా, ఆనందంగా సాగింది. దారి పొడవునా పచ్చని పొలాలు, చిన్న చిన్న ఇళ్ళు, గ్రామాలు. ఎంత చిన్న ప్రదేశానికైనా చక్కని రోడ్డు భలేగా ఉన్నాయి. పెద్ద పరిశ్రమలు ఉన్న దగ్గర కూడా కార్మికులకు దగ్గరలో 20-30 అంతస్తుల భవనాలు ప్రభుత్వం కట్టించి ఇచ్చినవి కనిపించాయి. ఎవరూ విడిగా స్థలం కొనుక్కోవటం ఉండదు. కావాలంటే ప్రభుత్వమే లీజుకిస్తుంది. 100 ఎకరాలు పోగు చేసుకోవటం కుదరదు. ఈ దారి పొడవునా వరి పొలాలు, కూరగాయల సాగు, పూల నర్సరీలు ఉన్నాయి. ఎక్కడా సాగులో లేని భూమి కనిపించలేదు. నగరాల్లో కొంచెం స్థలం కూడా వృధా కానివ్వలేదు. చైనాలో విదేశీ యాత్రికులు ప్రతి చోట తప్పనిసరిగా పాస్పోర్ట్ చూపించాలి. ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్ మాత్రమే కాదు, జూకి, మ్యూజియంకి వెళ్ళినా సరే అక్కడ కూడా చూపించాలి. అక్కడి వారు కూడా వారి గుర్తింపు కార్డు చూపాలి. దీనివలన ప్రతివారి కదలికలు చూస్తే తెలిసిపోతాయి. రోజుకి చాలాసార్లు బయటకు తీయటం, లోపల పెట్టడం, ఆ తొందరలో ఎక్కడైనా పోతుందేమోనని భయంతో గడిపాం. మా ట్రిప్ మేనేజర్ మధ్యలో పాస్పోర్ట్ చెక్ చేసుకోండి అనగానే అందరం చూసుకోవటం నవ్వు వస్తుంది. వేరే దేశాల్లో ఇంతగా చూపవలసిన అవసరం లేదని తెలిసింది. షియాన్ చైనా పురాతన రాజధాని, చిన్న పట్టణం. మరునాటి ఉదయం దగ్గరలోని సిటీ వాల్ దగ్గరికి వెళ్ళి గోడపైకి వెళ్ళాం. ఇది కూడా చాలా విశాలంగా ఉన్న, అన్ని వైపులా ద్వారాలతో ఉంది. 1370లో మింగ్ రాజవంశస్థులు నగర రక్షణ కోసం కట్టుకున్న గోడ పొడవు 14 కిలోమీటర్లు. పెద్ద పెద్ద బురుజులు, గోపురాలతో అందమైన రంగులతో కట్టారు. ఈ దేశంలో పెద్ద కట్టడాలన్నీ కూడా బౌద్ధారామాల మాదిరిగా పైకప్పుల అంచులు వంపు తిరిగి ఉంటాయి. ఏ నగరంలో చూసినా ఇవి ఎక్కువగా కనపడతాయి. అక్కడి నుండి టెర్రాకోట బొమ్మలు తయారు చేసే పరిశ్రమకు వెళ్ళాం. మన గణేష్ బొమ్మలు చేసే అచ్చుల వంటి వాటిలో మట్టి పెట్టి మనం కూడా చేయొచ్చు. అక్కడ కళాకారులు తయారు చేసిన పెద్ద పెద్ద టెర్రకోట రాజుల, సైనిక వీరుల విగ్రహాలు, అనేక ఇళ్లల్లో వాడుకునే వస్తువులు చాలా సృజనాత్మకంగా చేతితో చేసినవి ఎగ్జిబిషన్లో ఉన్నాయి. మట్టితోనే కాక చెక్కతో, రాతితో చేసినవి కూడా ఉన్నాయి.
ఖరీదు ఎక్కువే, లక్షల్లో ఉన్నాయి. మధ్యాహ్నం టెర్రకోట వారియర్స్ మ్యూజియం దగ్గరికి వెళ్ళాం. రాజు క్విన్షీ హువాంగ్ ఆయన మరణానంతరం అతని శరీరంతో పాటు సైనిక దుస్తుల్లో ఆయుధాలతో ఉన్న వేరుగా ఉండే ముఖ కవళికలతో సహజంగా ఉండే 6 అడుగుల టెర్రకోట వీరుల వేల కొద్ది విగ్రహాలను ఖననం చేశారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత 1974 తవ్వకాల్లో 6 నుండి 8 అడుగుల లోతున 2000కు పైగా విగ్రహాలు బయటపడ్డాయి. వీటితో పాటు మట్టి గుర్రాలు, రథాలు, శరీర భాగాలు అనేకం దొరికాయి. కొద్ది దూరంలోనే 3 చోట్ల బయటపడ్డాయి. ప్రపంచ వింతగా గుర్తింపు పొందింది ఆ ప్రాంతం. తర్వాత రోజు ఉదయం ముస్లిం క్వార్టర్ అనే ప్రదేశానికి వెళ్ళాం. ట్యాంగ్ రాజుల కాలంలో వేరే దేశాల నుండి ముస్లిం వ్యాపారులు షియాన్కు వచ్చి హువాజు మసీదు చుట్టుపక్కల నివసిస్తూ ఒక వీధి పొడవున వ్యాపారాన్ని విస్తరించారు. చైనాలో ఎక్కువ మందికి మతం లేదు. 30% బుద్ధిజం పాటించేవారు, 2% క్రిస్టియన్లు, 2% కన్నా తక్కువగా ముస్లిం జనాభా ఉన్నారు. బుద్ధుని ఆలయాలు చాలా పెద్దవి ఉన్నాయి. విగ్రహారాధన వద్దని, తను దేవుణ్ణి కాదని, తనను పూజింపవద్దని చెప్పినా ప్రజలు బాగానే ప్రార్థనలు చేస్తున్నారు. కానీ చెప్పులు బయట వదలవలసిన అవసరం లేకుండానే బుద్ధుని చూడవచ్చు. బిగ్ వైల్డ్ గూస్ పగోడా దగ్గరికి వెళ్ళాం మేము. పగోడా అంటే గోపురం వంటిదే. తమిళనాడులోని దేవాలయాల ముందుండే పెద్ద గాలి గోపురంలా చాలా ఎత్తుగా ఉంది. దగ్గరలోని బుద్ధుని ఆలయం, దాని చుట్టూ అందంగా పెంచిన పూల తోటలు, చక్కని వాతావరణంలో తిరిగాము మేమంతా కూడా. విహారయాత్ర అని ఎక్కడికి వెళ్ళినా బాగా నడవాలి. నడవలేని వారికి మాత్రం ఇటువంటి ప్రయాణాలు కష్టమే. కనీసం రోజుకి 5-6 కిలోమీటర్లు నడవగలగాలి. మా గ్రూపులో కొంతమంది మెట్లు ఎక్కలేక కొన్నిసార్లు రూమ్లోనే ఉండిపోయారు. మధ్యాహ్నం షియాన్ చరిత్రను తెలియజేసే మ్యూజియంకు వెళ్ళాం. ఒకప్పటి రాజధానిలో రకరకాల ఇళ్ల నిర్మాణాలు, విలువైన అవశేషాలు, మట్టితో చేసినవి పాత్రలు, జేడ్ అనే విలువైన రాయి, కంచుతో చేయబడిన వస్తువులు, పెయింటింగ్స్, చేతిరాతలు ఇవన్నీ చూసినప్పుడు చైనాలో పురాతన కాలంలో ప్రజలు ఎలా జీవించారో తెలిసింది. సాయంత్రం బయలుదేరి జాంగ్జియాజీ నగరానికి వెళ్ళాం. ఉదయం మొదటగా గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాం. ఫోన్లో వీడియోలు చూసి అసలు గ్లాస్ మీద నడవగలమా అని భయపడుతూ అడుగుపెట్టి మెల్లగా ముందుకు వెళ్ళాం. 300 మీటర్ల ఎత్తులో 430 మీటర్ల పొడవుతో 1996లో ప్రారంభించబడింది. అది దూరంగా 2 వైపులా అద్భుతమైన కొండలు వరుసగా ఉండి మధ్యలో బ్రిడ్జి, దాని కింద లోతులో ఒక చిన్న నది ప్రవాహం చూస్తుంటే గుండె జల్లుమంటుంది. భయం అనిపించినప్పుడు పక్కన హాయిగా నడిచే అవకాశం ఉంది. బ్రిడ్జి రెండో చివర దాని వరకు వెళ్ళి రావచ్చు. చాలా మంచి అనుభూతి అది. మధ్య చైనాలోని హునాన్ ప్రావిన్స్లోని ఉన్న జాంగ్జియాజీ నేషనల్ పార్కుకు వెళ్ళాం. మేము వెళ్ళిన బస్సు దిగి కొంత దూరం మెట్లెక్కి 2 షటిల్ బస్సులు ఎక్కి దిగి ప్రపంచంలోని 2వ అతిపెద్ద ఎలివేటర్లో పైకి వెళ్తాం. కింద నుండి కొంచెం కనపడుతూ ఉంటుంది. పూర్తిగా పైకి వెళ్ళి చూస్తే ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెడతాం. నేల మీద స్వర్గం అంటే ఇదేనేమో. ఆకాశాన్ని తాకే స్తంభాల్లాంటి కొండలు వరుసగా గాలిలో వేలాడుతున్నట్లు ఉంటే వీటి పేరు టియాంజీ పర్వతాలన్నారు. అంత ఎత్తున వాటిని ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఇది ఎవరికి వారు కళ్ళతో చూసి అనుభవించాలి, కానీ ఇలా అని చెప్పలేం. దట్టమైన అడవుల మధ్య మేఘాల్లోకి దూసుకుపోయేలా నిటారుగా కొండలు, లోతైన లోయలు, కాలువలు, గుహలతో కూడిన ప్రదేశం. కిందకు కేబుల్ కారు, బస్సులో తేలిగ్గా వచ్చేసాం. చాలా ఎక్కువ నడిచింది ఈరోజే. నడవలేని వారిని టికెట్తో హెలికాప్టర్ 2 సార్లు తిప్పి తీసుకొచ్చారు. మరునాడు పర్వతం కింద పచ్చదనం, నీటి ప్రవాహం ఉన్న పార్క్ చూసి బస్సులో స్టేషన్ వచ్చి అక్కడి నుండి హై స్పీడ్ ట్రైన్లో గులిన్ వచ్చాం. మరుసటి రోజు పొద్దున రీడ్ ఫ్లూట్ గుహల దగ్గరికి వెళ్ళాం. మన బొర్రా గుహలలాగానే రంగురంగుల దీపాలతో అలంకరించారు, కానీ చాలా పరిశుభ్రంగా ఉన్నాయి అవి. కొండల్లోని సున్నపురాయి
నీటితో కలిపి గుహలోకి కారి రాయిలా మారి వివిధ రూపాలు సంతరించుకుంటాయి. మా గైడు వాటిని దేవుని రూపమని, సింహం అని, క్యాలీఫ్లవర్ అని ఏవేవో చెప్పాడు. నడిచే దారంతా తడిగా ఉన్నా ఎక్కడా జారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పేరుకు తగ్గట్టు బయటకు వచ్చే ముందు వినిపించే వేణుగానం మనస్సుకు హాయిగా అనిపించింది. దగ్గరలోనే ఉన్న ఎలిఫెంట్ ట్రంక్ హిల్ దాని వద్దకు వెళ్ళి లీ నది ఒడ్డున తిరిగాం. ఏనుగు నదిలో నీళ్లు తాగుతున్నట్లు కొండ వంపు తిరిగి ఉంది. సాయంత్రం చిరుజల్లుల్లో పెద్ద పెద్ద వెదురు బొంగులతో చేసిన పడవ ప్రయాణం మర్చిపోలేనిది. నది ఒడ్డున ఉన్న ఒక పురాతన గ్రామంలో తిరిగాం. చిన్న వీధిలో చెక్కలతో కట్టబడి ఇళ్ళు పాత సినిమాలో సెట్టింగ్లా ఉంది. మరి మధ్యలో రాళ్ళు సిమెంట్తో కట్టిన పెద్ద ద్వారాల్లాగా ఉన్నాయి. పురాతన సంస్కృతిని కట్టడాలను కాపాడుకోవటానికి ప్రజలు ప్రభుత్వం కృషి చేస్తుంది. తర్వాత రోజు బయలుదేరి ఫ్లైట్లో షాంఘై వచ్చాం. మెట్రోపాలిటన్ నగరంగా, దేశ ఆర్థిక రాజధానిగా పేరుంది. చైనాలో మొదటి ప్రధాన ఓడరేవుగా, వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఇంకా సైన్సు, టెక్నాలజీ, టూరిజం, రీసెర్చ్, సంస్కృతికి ఆయుపట్టుగా ఉంది. జనాభా సుమారు 2.5 కోట్లు. నివాసానికి బీజింగ్ కన్నా ఖరీదైన నగరం. మధ్యాహ్నం ఇండియన్ కిచెన్లో మంచి భోజనం అయ్యాక కొంతమంది షాపింగ్ చేశారు. సాయంత్రం ఒక మంచి ప్రదర్శనకు వెళ్ళాం. సర్కస్లో చేసే విన్యాసాలు, ఎగ్జిబిషన్లో చేసే గోళంలో 7 ఒకేసారి బైక్తో వేగంగా ఆడపిల్లలు కూడా తిరగటం వంటివి అద్భుతంగా చేశారనుకోండి. చైనాలో ఉచిత ఆరోగ్య రక్షణ సదుపాయం ఉంది. ప్రజలు ప్రభుత్వ మద్దతు వాటితో తప్పనిసరి బీమాతో వైద్యం చేయించుకుంటారు. ప్రాథమిక వైద్యం తేలిగ్గానే దొరుకుతుంది, కానీ ఆసుపత్రిలో ఉండవలసిన పెద్ద సమస్యలకు ఖరీదవుతుంది. 95% బీమా కిందకు వస్తుంది. విద్య విషయంలో మొదటి 9 సంవత్సరాలు ప్రాథమిక, కొంత మాధ్యమిక విద్య తప్పనిసరి, ఉచితం కూడా. చైనా భాషను తప్పక నేర్చుకోవాలి. పెద్ద పెద్ద నగరాల్లో ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడరు. వ్యాపార లావాదేవీలంతా సొంత భాషలోనే చేస్తారు. పెద్ద చదువుకు చదువులను బట్టి ఫీజులు చెల్లించుకోవాలి. అక్కడ పిల్లలకు క్రమశిక్షణ, హోంవర్క్ ఎక్కువగానే ఉంటుందట. ఉదయం షాంఘై జూకి వెళ్ళాం. చాలా పెద్దది అది. నడవలేని వారు బ్యాటరీ కారులో వెళ్ళే అవకాశం ఉంది. పులులు, సింహాలు, ఏనుగులు ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉన్నాయి. చిక్కని పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంది అది. అక్కడి నుండి జేడ్ బుద్ధ టెంపుల్కి వెళ్ళాం. జేడ్ అనే ఖరీదైన రాతితో చేసిన పెద్ద బుద్ధుని విగ్రహం ఉంది. చాలా రకాల బుద్ధ విగ్రహాలున్న పెద్ద ఆవరణ అది. మధ్యాహ్నం షాంఘైకి తలమానికంగా ఉన్న ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆకాశ హార్మ్యం షాంఘై టవర్స్, దాని దగ్గరికి వెళ్ళాం. 118 అంతస్తులు, 57 సెకన్లలో పైకి తీసుకువెళ్ళే లిఫ్ట్లో వెళ్ళాం. చుట్టూ అద్దంలో నుండి నగరాన్ని మొత్తాన్ని చూడొచ్చు. క్రిందికి చూస్తే రోడ్లు, కార్లు చిన్న బొమ్మల్లా కనపడుతూ అద్దం దగ్గరికి వెళ్ళినా కళ్ళు తిరిగినట్లు అవుతుంది. ఇవన్నీ భవనాల పేక మేడలా అన్నట్లు కిక్కిరిసి ఉంటాయి. నగరానికి హారంలా ఆ భవనం పక్క నుండి వంపు తిరిగే హువాంగ్ ఫు నది చాలా దూరం వరకు కనపడుతుంది. సాయంత్రం ఇదే నదిలో గంటసేపు నదికి 2 వైపులా వెలుగులు విరజమ్మే భవనాలను చూస్తూ ఒకవైపు నుండి వెళ్ళి మరోవైపు నుండి వెనక్కు తిరిగి రావటం గొప్ప అనుభూతి. మనల్ని మనం మర్చిపోతాం. ఈ ప్రదేశాన్ని బండ్ అంటారు. బండ్ అంటే రేవు, తీరం అని అర్థం. 100 సంవత్సరాల షాంఘై చరిత్ర, అభివృద్ధి, సంపద చూడాలంటే ఈ 1 గంట ప్రయాణం చాలు. తిరుగు ప్రయాణానికి ముందు రోజు, ఆ రోజు పొద్దున జియాజియావో వాటర్ టౌన్కు వెళ్ళాము. మింగ్ రాజుల కాలంలో అభివృద్ధి చేయబడిన పట్టణం అది. ఒక కాలువకు 2 వైపులా రాతితో గట్టులాగా కట్టి విశాలంగా చేశారు. పురాతన వంతెనలు, కాలువలకు ప్రసిద్ధి చెందిన నీటి పట్టణం అది. జనాభా 1,00,000 లోపు ఉంటుంది. పడవ ప్రయాణం చేయొచ్చు. కాలువకు 2 వైపులా టూరిస్టులు ఇష్టపడే
వస్తువులు, ఆహారం బాగా దొరుకుతాయి. ప్రపంచంలోని అందమైన 10 పట్టణాల్లో ఒకటిగా పేరు పొందింది ఇది. వెనిస్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటారు. చైనా ప్రజలు వారి సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ కాపాడుకుంటారు. మధ్యాహ్నం షాంఘై ఎయిర్పోర్ట్ నుండి లాంగ్యాంగ్ అనే ప్రదేశానికి అయస్కాంత శక్తితో నడిచే ట్రైన్లో, దాన్ని మెగ్లేవ్ ట్రైన్ అంటారు, ప్రయాణం చేసాం. దాంట్లో 30 కిలోమీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లో చేరుతుంది. మేము వెళ్ళి అలాగే 20 నిమిషాల్లో వెనక్కి వచ్చాం. అత్యంత రద్దీగా ఉండే షాంఘైలో ప్రయాణికులకు ఇది వరం అనే చెప్పాలి. నాయకుల దూరదృష్టి, దేనికోసం ఎవరిపైన ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండాలనే ప్రయత్నంలో వారు విజయం సాధిస్తున్నారు. తర్వాత షాంఘైలో షాపింగ్. దాదాపు అందరం ఏదో ఒకటి కొన్నాం. ప్రపంచంలోని ప్రతి వస్తువు అక్కడ దొరుకుతుంది. కాకపోతే బాగా బేరమాడాలి. చాలా వస్తువులు 1000 చెప్పి 100కి ఇస్తారు. కొన్నింటికి మాత్రం అలా కుదరదు. చైనాలో ప్రపంచంలోని ప్రతి వస్తువుకి నకిలీది దొరుకుతుంది. ఇందులో మోసం లేదు. నకిలీ అని చెప్పే అమ్ముతారు. సూది నుండి ఖరీదైన కార్ల వరకు కూడా. జనాభా దాదాపు మనలాగా ఉన్న వనరుల ఉపయోగం ఎక్కువ. ప్రజల అవసరాల కోసం బాగా ఖర్చు పెడుతున్నారు. ప్రతివారు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. కష్టపడుతూ హాయిగా బ్రతుకుతున్నారు. చదువుకునే, పని చేసుకునే మహిళలకు 100% రక్షణ ఉంటుంది. నేరాల సంఖ్య కూడా చాలా తక్కువ. కాలుష్య నివారణకు, మధుమేహం, బీపీ, గుండె జబ్బుల వంటి ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు ఆ దేశంలో. మొత్తం జనాభాలో 2 విమాన, 2 బుల్లెట్ ట్రైన్ ప్రయాణాలు, 2 కేబుల్ కారుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేశాం. ఇటువంటి గ్రూప్ ప్రయాణాల వలన లాభాలు ఏంటంటే అన్నీ వాళ్ళే చూసుకుంటారు. భోజనం, ఉండడానికి గదులు, రవాణా, టిక్కెట్లు వంటివి వెతుక్కునే పనే ఉండదు. కొత్త పరిచయాలు, కొత్త చోట, కొత్త వారితో కలిసి చేసే ప్రయాణంలో కొన్ని నేర్చుకోగలం. మనం బయటి వారితో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో కూడా తెలుస్తుంది. కానీ మనం ప్రత్యేకంగా చూడాలనుకున్నవి, వెళ్ళాలనుకున్నవి కుదరదు. మా గ్రూపుతో మేము బాగా ఎంజాయ్ చేశాం. మీరు కూడా వీలైనంత వరకు లోకాన్ని చూసే ప్రయత్నం చేయండి అంటూ డాక్టర్ సిహెచ్ శారద గారు వారి స్వీయానుభవంతో యాత్రానుస్మృతిగా చైనా గురించిన విశేషాలను అందజేసిన మీదట మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రపంచ పర్యటన విశేషాల శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.